నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీ సందేహాలకు సమాధానాలు కూడా మన ఛానల్లో లభిస్తాయి. ఇక వివరాలకు వెళ్తే, ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం మొత్తం 4,50,000 మందికి ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతానికైతే 2,30,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు జారీ చేసింది. ఇంకా ఈ మొదటి ఏడాది 2,20,000 మందికి ఇంకా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మిగిలిన 2,20,000 మందికి మొదటి సంవత్సరం వెంటనే మరి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టు పెట్టాలని చెప్పి లబ్ధిదారులందరూ కూడా, ఆశావాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక అసంపూర్తిగా ఉండి మధ్యలో నిర్మాణం ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మరి అర్హులైనటువంటి పేదలకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ అయితే ఉంది. మరి ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయించి వారికి 5 లక్షలు విడుదల చేసి వెంటనే వాటిని కూడా పూర్తి చేయించి అర్హులైన వారికి ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా 2,20,000 మందికి ఫైనల్ లిస్టు త్వరగా పెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇక్కడ చూస్తే ఇండ్ల మురిపం అంతా ఇంతా కాదు, పూరి గుడిసెలో పుట్టెడు కష్టాలతో కాలం వెల్లదిస్తున్న ఇల్లు లేని నిరుపేదలు సొంతింటి కల నెరవేరుతుంది. ఇందిరమ్మ రాజ్యం పేదోడికి అస్తమంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లు చూడండి. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. ఇక్కడ ఇందిరమ్మ ఇంటి ముందు నిలబడి ఫోటో దిగినటువంటి ఇక్కడ దంపతులు ఇంటి ప్రొసీడింగ్ కాగితంతో సంతోషంతో ఇక్కడ లావణ్య అనే మహిళ ఇక్కడ ఉన్న కనిపిస్తున్నది. కూతురితో ఇందిరమ్మ ఇంటి ముందు కుడుకుంట్ల సుజాత ఇక్కడ ఇంటి ముందు నిలబడ్డది. ఇల్లు స్లాబ్ వరకు వచ్చిందంటున్నటువంటి లబ్ధిదారులు. ఈ విధంగా ఈ ఇల్లు వచ్చిన వారైతే చాలా మురిసిపోతున్నారు. మరి ఇల్లు రాని వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. గత 6 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఇండ్లు లేవని తేలింది. వీరందరికీ కూడా మరి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ 4 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఇల్లు అయితే కట్టిస్తామని చెప్తుంది ప్రభుత్వం. మరి వీరందరికీ కూడా ఈ ఏడాది అయితే 4,50,000 ఇల్లు త్వరగా కంప్లీట్ చేసే విధంగా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.